వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళితే గనక కాంచన అయితే బాధపడిపోతూ ఉంటుంది. ఆ గౌతమ్ గాడు పెద్ద ఎదవ, వాడి గురించి నేను ఇంట్లో చెప్పకపోతే మా అన్నయ్య మా నాన్న బాధపడతారు. ఎవరూ కూడా నాకు తెలిసిన నిజాన్ని చెప్పలేదని దోషగా నన్ను నిలబెట్టరు. కానీ ఈ విషయంలో మా అన్నయ్య కళ్ళల్లో నీళ్ళొచ్చినా నా గుండె మండినట్టే. అందుకే ఎలా అయినా సరే ఈ విషయంలో నేను జోస్న నిశ్చితార్థం ఆ గౌతంతో జరగకుండా ఆపాలన్నా, ఆ గౌతమ్ నిజస్వరూపం ఇంట్లో వాళ్ళకి తెలియాలన్నా నేను ఇప్పుడు మా పుట్టింటికి వెళ్లాల్సిందే అని చెప్పేసి ఇంకా అనసూయతో అక్క నన్ను తీసుకుని వెళ్ళక్క అని చెప్పేసి అంటూ ఉంటుంది కాంచన. అలా వెళ్ళబోతుంటే కార్తీక్ ఆపుతాడు. అమ్మా నేను నిన్ను ఒక ప్రశ్న అడగనా అని చెప్పి అడుగుతాడు. ఏంట్రా అది అని చెప్పి కాంచన అనగానే ఏం లేదమ్మా, మామూలుగా పురాణాల్లో యుద్ధాలు ఎందుకు చేస్తారు అని చెప్పి అనగానే శాంతి కోసం రా అని చెప్పి అంటూ ఉంటుంది కాంచన. మరి శాంతి కోసమే అయితే చర్చ జరిగితే సరిపోతుంది కదా అని చెప్పి అనగానే కొంతమంది మూర్ఖులుగా ఉన్న వాళ్ళ గురించి వాళ్ళని వంచలేం కాబట్టి చర్చలతో వాళ్ళని మార్చలేం కాబట్టి యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి కాంచన అంటది. కదా, కరెక్ట్గా చెప్పావు. ఇక్కడ సమస్య కూడా అదేనమ్మా. ఇక్కడ సమస్యే పెద్ద మూర్ఖురారు. అందుకే ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరి జీవితం నాశనం అవ్వకుండా, సమస్యని జటిలం చేయకుండా సులువు చేయాలన్న ప్రయత్నమే నా ఇది. అంతే తప్ప నేనేదో జోస్నకి అన్యాయం చేయాలని కాదు, లేదా ఆ కుటుంబానికి అన్యాయం జరగాలనో నేను ఇలా ఆలోచించట్లేదు. అది నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి అనగానే అది కాదు కార్తిక్, నువ్వు చెప్తే అది మిమ్మల్ని నిందించినట్లుగా ఉంటుంది. అదే నేను చెప్తే ఖచ్చితంగా అందులో ఎంతో కొంత నిజం ఉందని మా అన్నయ్య వదినలు గమనిస్తారు. అందుకే ఇదంతా కూడా. అంతే తప్ప మిమ్మల్ని దోషులుగా నించోబెడితే నేను తట్టుకోలేను కదరా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది కాంచన. అమ్మ ఈసారి ఎట్లాంటి పరిస్థితుల్లోనూ అలా జరగదు. నేను కానీ దీప కానీ ఈ ఎంగేజ్మెంట్ విషయంలో బ్లేమ్ అవ్వం. దీనికి నేను వేరే మార్గం ఆలోచించాను. ఖచ్చితంగా ఆ విషయంలో కొంతమేరకు నేను సక్సెస్ అవుతానమ్మా. నువ్వు ఈ విషయంలో అస్సలు కంగారు పడకు. కొంచెం ఆలోచించు, నెమ్మదిగా ఉండడానికి ప్రయత్నించు. ఈ విషయంలో నువ్వు ఇప్పుడు వెళ్ళినా ఖచ్చితంగా ఆ జోస్న మతలబు చేసేస్తుంది, మాయ చేస్తుంది, నిన్నే మళ్ళీ బ్లేమ్ చేపిస్తుంది. అందుకే ఈ విషయంలో ఎలా అయినా సరే గౌతమ్తో ఎంగేజ్మెంట్ జరగనివ్వను. అలాగే మా ఇద్దరి మీద ఎలాంటి నింద పడనివ్వను. నన్ను నమ్మమ్మా అని చెప్పి అనగానే అనసూయ ఏమో అవును అవును చెల్లెమ్మా, కార్తీక్ బాబు అంత గొప్పగా చెప్తున్నాడు. కార్తీక్ ఏం చేసినా చాలా వెనుక చాలా తెలివితో చేస్తాడు. ఆ నమ్మకం మనకుంది కదా. మరి ఎందుకు నువ్వు ఇట్లాగా కంగారు పడుతున్నావు? ఈ విషయంలో అంతా కార్తీక్ బాబు చూసుకుంటాడు. నువ్వేం కంగారు పడకు చెల్లెమ్మా అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. చూడు, నా మాటలు నిజమవుతాయి. మరికొద్ది రోజుల్లోనే నువ్వు ఇంకా మీ అన్నయ్య అలాగే మీ నాన్నగారితో సంతోషంగా ఉంటావు ఆ ఇంట్లో. అంతేకాదు నీ మేనకోడలి జీవితం కూడా నీకు నువ్వు చెప్పినట్టుగా తగినట్లుగా సంతోషంగా ఉంటుంది. నన్ను నమ్మొచ్చు కదా అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఇంకేం మాట్లాడకుండా ఉండేసరికి ఇంక తనలో తానే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అయితే కార్తిక్ మా అన్నయ్య కుటుంబం బాగుంటుంది కదా అనగానే అవునమ్మా, నువ్వు కొంచెం ఓపిక పట్టి చాలు, ఈ ఎంగేజ్మెంట్ వరకు రానిస్తే చాలు. ఈ విషయంలో నేను అనుకున్నది జరుగు తీరుతుంది. అలాగే జోస్న తప్పు కూడా తను తెలుసుకుంటుంది. గౌతమ్తో ఈ ఎంగేజ్మెంట్ జరగనివ్వను. ఇప్పుడు కానీ నువ్వు వెళ్ళావనుకో ఆ నింద ఎవరి మీద పడుతుంది? మీ అన్నయ్య మీద, ఇంకా మీ నాన్న మీద, అలాగే ఇదిగో దీప మీద. కాబట్టి జీవితాలన్నీ నాశనం అయిపోతాయి. అలా కాకుండా నువ్వు కాస్త ఓపికగా ఉన్నావు అనుకో, నేను ఇదంతా సెట్ చేస్తాను కదా అనగానే సరే అంటది కాంచన. ఇక మరోపక్క కార్తీక్ ఏమో కాశీకి ఫోన్ చేస్తాడు. కాశీ ఏమో ఇంకా పక్కన వాళ్ళ మావయ్యతో మాట్లాడుతూ ఉంటాడు శ్రీధర్తో. మా నాన్న వచ్చేసాడు ఇంటికి, మేము ఇంటికి వెళ్తున్నాము, లగేజ్ సర్దమని స్వప్నకు చెప్పాను అని చెప్పేసి అనగానే అబ్బో మీ నాన్న ఉన్నట్టుండి ఊడిపడ్డాడేంట్రా, అవును ఎక్కడికి వెళ్ళాడు అనగానే కాశీకి వెళ్ళాడు అనగానే నేను నీ పేరు అడగలేదంటాడు శ్రీధర్. అయ్యో మా ఆయన చెప్పింది కూడా తన పేరు కాదు, మావయ్య గారు యూపీలో ఉన్న కాశీకి వెళ్ళారు అని చెప్పి అనగానే అబ్బా అంత పెద్ద పుణ్యం ఎలా వచ్చింది మీ నాన్నకి అని చెప్పి ఇంకా దాస్ గురించి అడుగుతాడు. అడిగేసరికి ఇంకా చాలే మీరు మీ వెటకారాలు, అయినా అన్నయ్య గారు అంత పుణ్యం చేసుకున్నారు కాబట్టి కాశీకి వెళ్ళొచ్చారు. మనం ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకున్నా కూడా తప్పలేదు అని చెప్పి కావేరి అంటది. అవునవును పెళ్ళాం లేదు కదా, అందుకే దాసు పుణ్యం చేసుకున్నాడు, అందుకే కాశీకి వెళ్ళాడు అని చెప్పి అనగానే ఈలోపు కార్తీక్ ఫోన్ చేస్తాడు. ఇక కాశీకి ఫోన్ చేసేసరికి ఫోన్ వచ్చేటప్పటికి ఎవరో అని అడుగుతాడు శ్రీధర్. ఎవరు లేరులే, బావ ఫోన్ చేశాడు అని చెప్పి అనగానే సరే అయితే నువ్వు వెళ్ళి మాట్లాడు అని చెప్పేసి పంపించేస్తాడు. ఇక కాశీ కూడా పక్కకి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత శ్రీధర్ ఏమో నోటుతోలతోటి ఇంకా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉండేసరికి స్వప్న చిరాకిచ్చుకుని వెళ్ళిపోద్ది. కావేరి కూడా తిట్టిద్ది.
అయినా సరే ఏం మాట్లాడకుండా అలాగే ఉంటాడు. ఇక మరో పక్క కాశీ ఏమో చెప్పు బావా నీ గురించే వెయిట్ చేస్తున్నాను అని చెప్పి అనగానే ఇప్పుడు సినిమా మొత్తం రెడీ అయింది కదా, ఇప్పుడు మనం ప్లాన్ చేయాలన్నమాట. ఈరోజు నువ్వేం చేస్తావంటే నీ దగ్గరున్న ఆ సినిమాని తీసుకొని డైరెక్ట్గా ఇంటికి వచ్చాయి అనగానే ఎక్కడికి బావా దీపక్ ఇంటికా అనగానే కాదు మీ జ్యోత్స్నకి ఇంటికి, అక్కడికి వచ్చి చెప్తాను నేను అక్కడే ఉంటాను అని చెప్పి అనగానే సరే బావా ఇప్పుడే బయలుదేరుతాను, ఇంకేమైనా తీసుకురావాలా అనగానే ఇంకేం అక్కర్లేదు నేను చెప్పినట్టు చేయి చాలు అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక మరో పక్క జ్యోత్స్న పారిజాతం ఇద్దరు ఏమో తిట్టుకుంటూ ఉంటారు. అసలు నీకు బుద్ధి జ్ఞానం ఏమీ లేదు గ్రాని, అరే అంత మంచి అవకాశాన్ని చేజార్చావు, ఇప్పుడు నీ కొడుకు వచ్చి ఇంకా పెంట చేయబోయాడు, ఇప్పుడు నీ కొడుకు కానీ అసలు నిజం చెప్పుంటే ఖచ్చితంగా నా జీవితంతో పాటు నీ జీవితం కూడా రోడ్డు మీదకి వచ్చేసేది, అప్పుడు ఏం చేసేదానివి అనగానే వామ్మో అలా మాట్లాడికే తల్లి అది తలుచుకుంటుంటేనే గుండెలో అదురుతుంది అని చెప్పి పారిజాతం అంటది. ఏమో అయినా నీ కొడుకు వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పుడే పనిపించేయాల్సిందే, చూడు ఎప్పటికైనా గుర్తుపెట్టుకో మనకి అడ్డొచ్చే వాళ్ళని అయితే దూరంగా అన్నా ఉంచాలి లేదా ఫోటోల్లో అన్నా ఉంచాలి అని చెప్పి జ్యోత్స్న అనగానే నోరు మీవే ఏంటా మాటలు, వాడు ఎంత కాదన్నా నీ కన్న తండ్రి నా కన్న కొడుకు, అలాంటప్పుడు వాడిని నేను ఎలా పొమ్మంటాను అని చెప్పి అనగానే నువ్వు పొమ్మనుకుపోతే మనల్నే పోయేలాగా చేస్తారు చూసుకో మరి అని చెప్పి అనగానే సరే అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని చెప్పి అనగానే నీ కొడుకుని వీలైనంత త్వరగా వీలైనంత దూరంగా ఉంచితేనే మంచిది, నువ్వు పిల్లల్ని ఎందుకు మార్చావు, నీ మనవరాలి జీవితం బాగుండాలని నీ మనవరాలు గొప్పగా బతకాలనే కదా, మరి ఇప్పుడు నువ్వు అదే చెడగొడితే ఎలా అని చెప్పి అనగానే లేదులేవే ఏదో ఒకటి చేస్తాను నువ్వేం వర్రీ అవ్వకు అని చెప్పి అంటూ ఉండంగానే ఇంక ఇలా మాట్లాడుకుంటూ ఉండంగానే ఇంకా ఇంటి దగ్గరికి కాశీ కార్తీక్ ఇద్దరు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఇప్పుడు మీ అక్కకి ఫోన్ చేయని చెప్పి ఇంకా కార్తీక్ కాశీతో చెప్తాడు. కాశీ ఏమో ఇంకా జ్యోత్స్నకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు తమ్ముడు ఎక్కడున్నావు అని చెప్పి అనగానే అక్క నేను కవర్ తీసుకొచ్చాను ఇంటి ముందే ఉన్నాను అనగానే నువ్వు ఇంటి ముందే ఉన్నావా, సరే అయితే గ్రానీని పంపిస్తున్నాను గ్రానీకి ఇచ్చేసాయి అని చెప్పి అనగానే నువ్వు కూడా రాక్క అంటే రే చెప్పింది చేయి అని చెప్పి ఫోన్ పెట్టేసిద్ది. గ్రానీ కాశీ వచ్చాడు తన దగ్గర ఉన్న కవర్ తీసుకొని వచ్చేసాయి సరేనా అని చెప్పి అనగానే సరే అని చెప్పి వెళ్ళబోతుంటే మరో పక్క ఇంకా కార్తీక్ ఏమో ఇప్పుడు నువ్వు హాల్లోకి వెళ్ళిపో డైరెక్ట్గా, నేను నా ఎంట్రీ చక్కగా ఉందిలే అది ప్లాన్ చేశాను అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఇంక వెళ్తాడు. హాల్లోకి వెళ్ళంగానే ఇంకా శివనారాయణ వచ్చేస్తాడు. శివనారాయణ చూసిన పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక జ్యోత్స్న కూడా ఎందుకైనా మంచిది నేను వెళ్తాను అని చెప్పేసి వెనకాలే వస్తుంది. వచ్చేటప్పటికి ఇంకా హాల్లో వాళ్ళందరినీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక కార్తీక్ కూడా వచ్చేటప్పటికి ఇంకా షాక్ అయ్యిద్ది. అంటే బావా నువ్వే కదా ఇదంతా ప్లాన్ చేసావు, కాశీని అనవసరంగా తాత చూస్తాడు ఇప్పుడు ఎలా అని చెప్పి తనలో తానే అనుకుంటా ఉంటుంది జ్యోత్స్న. కాశీని చూసిన శివనారాయణ ఏమో తిడతాడు. అసలు ఏం చేస్తున్నావురా నువ్వు ఇక్కడ, ఎందుకు వచ్చావు, నీ అక్క దీప లేదు కదా అని చెప్పి అనగానే నేను జ్యోత్స్నక్క కోసం వచ్చాను అనగానే జ్యోత్స్నక్క కోసమా, ఆవిడ కోసం ఎందుకు వచ్చావు నువ్వు అని చెప్పి అనగానే తన చేతిలో ఉన్న కవరు ఈలోపు పారు చేతిలో పెట్టేస్తాడు. పెట్టేసరికి కార్తీక్ కావాలని పారు నీ చేతిలో ఉన్న కవర్ ఏంటి అని చెప్పి అనగానే శివనారాయణ చూసి అవును ఏంటి అడుగుతున్నాడుగా చెప్పు అని చెప్పి అనగానే అబే అదేం లేదు దానికి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పి పారిజాతం కవర్ చేస్తుంటే ఊరుకోపారు, నువ్వు ఏదైనా చెప్పినా అందులో ఒక నిజం ఉండాలి ఒక అబద్ధం ఉండాలి, అరే నీ చేతిలో ఉన్న కవర్ గురించి నీకు తెలియకపోవడం ఏంటి, నీకు సంబంధం లేకపోవడం ఏంటి అని చెప్పి కార్తీక్ కావాలని ఇరికిస్తాడు. దాంతో ఇంక ఈలోపు సుమిత్ర దశరథులు కూడా వస్తే ఏంటి పిన్ని ఆ కవర్ అని చెప్పి అడుగుతాడు దశరథ్ కూడా. ఇక అప్పుడు జ్యోత్స్న కూడా వచ్చేసింది కిందకి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అనగానే ఇంకప్పుడు కాశీ ఏమో నేను చెప్పను ఆ కవర్ నేనే ఇచ్చాను, కాకపోతే ఆ కవర్ నాకు జ్యోత్స్నకు సంబంధించిందే అని చెప్పి అనగానే ఇక అప్పుడు ఏంటిదంతా అనుకుంటా ఉంటారు. ఇక ఈలోపు కార్తీక్ ఏమో ఫోర్స్ చేస్తాడు, అసలు ఆ కవర్లో ఏముందో చూస్తే తెలిసిపోద్ది కదా అని చెప్పేసి. ఇక జ్యోత్స్న ఏమో ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. పోనీలే అయితే ఒక రకంగా బావ నాకు మంచి చేశాడు అనుకుంటాను, ఎందుకంటే గౌతమ్ గురించి ఎప్పుడో చెప్పాలనుకున్నాను ఇప్పుడే తెలుస్తుంది, అది కూడా బావ వల్ల దీపలేదు కానీ పాపం బుక్ అయిపోయేది అని చెప్పేసి తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది. ఇక ఈలోపు పారిజాతం కవర్ అంతా చూసి కవర్లో ఏం లేదు అనగానే ఏది టివ్వు నేను చూస్తాను అని చెప్పి శివనారాయణ లాక్కొని చూసేసరికి అందులో చెక్ ఉంటుంది. చెక్ ఉండేసరికి ఇదేంటి చెక్ ఉంది ఇందులో 10 లక్షల రూపాయల చెక్కు ఎవరిదిరా ఇది అని చెప్పి కాశీని నిలదీస్తూ ఉంటాడు. అది నాకు జ్యోత్స్నక్కే ఇచ్చింది అనగానే అవును దీని మీద జ్యోత్స్న పేరే మీదే ఉంది, ఎందుకు ఇచ్చావు 10 లక్షలు అని చెప్పి అనగానే ఇక అప్పుడు అమ్మో ఇదేంటి ఇలా ఇరికించాడు నన్ను, అయిపోయింది మొత్తం అయిపోయింది, ఇప్పుడు తాత నన్ను ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాడు, క్వశ్చన్ చేయడం కాదు తన్ని తరిమేస్తాడు అని చెప్పి తనలో తానే భయపడిపోతూ ఉంటుంది జ్యోత్స్న అలాగే పారిజాతం ఇద్దరు కూడా. ఇక ఈలోపు ఆ అక్క నాకు ఎందుకు ఇచ్చిందంటే గౌతమ్ గురించి ఇచ్చింది అంటాడు కాశీ. ఇక ఆ మాటతో వామ్మో మొత్తానికి బుక్ చేసేలా ఉన్నాడు, అయిపోయింది
ఇప్పుడు ఇలా కాదు అని చెప్పి ఏంట్రా నువ్వు సగం సగం చెప్తావు అని చెప్పి జ్యోత్స్న అందుకుంటుంది. అబ్బో మరదలేదో ప్లాన్ చేసిందని కార్తీక్ అనుకుంటాడు. ఏంటి ఏం జరిగింది సరిగ్గా చెప్తారా లేదా ఇప్పుడు మీరు అని చెప్పి శివనారాయణ గట్టిగా అడిగేసరికి ఏం లేదు తాత, గౌతమ్ గురించి అంటే గౌతమ్ వాళ్ళ ఇంటి ముందు కొన్ని మంచి వెంచర్ చేస్తున్నారు, అందులో ఇన్వెస్ట్ చేయడానికి కాశీ గ్రానీని డబ్బులు అడిగాడు, అందుకే నేను ఇచ్చాను, హెల్ప్ చేశాను అంతే, అంతకు మించి వేరే ఇంకేం లేదు అని చెప్పాను. కానీ ఇలాంటి మనుషులకి హెల్ప్ చేయడం ఏంటి జ్యోత్స్న, అది కూడా నువ్వేమో ఇట్లా చేస్తావా, మేమేమో తిడుతూ కూర్చుంటామా, అంటే అందరి దృష్టిలో నువ్వేమో మంచిదాని అయిపోయి మేమేమో చెడ్డవాళ్ళం అవ్వాలనా అని చెప్పి తిడతాడు. అయ్యో తాత అదేం లేదు, సారీ, నేను ఒక మాట మీకు చెప్పాల్సింది అని చెప్పి అనగానే ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేయద్దు అని చెప్పేసి ఇంకా తిట్టేసి వెళ్ళిపోతాడు శివనారాయణ. ఇక కాశీ ఏమో ఇదిగో అక్క నువ్వు నాకు హెల్ప్ చేసావు, నీ హెల్ప్ నాకు వద్దు, ఇదిగో తిరిగి ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి చెక్కు ఇంకా జ్యోత్స్న చేతిలో పెట్టేసరికి దశరథ్ ఇంకా కాశీ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత దశరథ్ ఏమో చూడు జ్యోత్స్న, నువ్వు ఇంకోసారి ఇలాంటి పనులు చేసేటప్పుడు కనీసం నాకన్నా ఒక మాట చెప్పు అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇక పారిజాతం ఏమో కొంచెం ఊపిరి పీల్చుకుంటుంది, జ్యోత్స్న ఏమో ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది తను నిరికించినందుకు. ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఏం జరుగుతుంది